మొదటిది దేవుని నమ్ముకోవాలా, రెండోది ఎవరు నమ్ముకోవాలి? దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను నమ్ముకోవాలి. అప్పుడు మీరు కృతార్థులు అవుతారు అన్నాడు. వాళ్ళ మాట నమ్మి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చేయకుండానే మూటలు మూటలు బంగారాలు మోసుకుని తెచ్చుకున్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఆపత్తి కాలంలో యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి నువ్వు అడగాలి. అడగకుండా ఎవ్వరు ఏం చేయరు. నువ్వు సహాయం అడగాలి. అంతేగాని పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయలేదు, అందుకే మాకు ఇలా జరిగింది, నేను ఎంత బాగున్నప్పుడు ప్రార్థన చేస్తారేమో అనుకుంటే నేను అంతా కళ్ళెట్టుకుని ఎదురు చూశాను, ఇవాళ వచ్చారా మీరు, మాకు వద్దా ప్రార్థన చేయొద్దు అని అంటే కుదురుతుందా? ఒక ఆవిడ ఎలాగ అంత బాగున్నావు మామ అని అంటే, నువ్వు బాగు చేసిన కాడి నుంచి బాగానే ఉన్నాను, అందుకేనంటే అంత బాగా వచ్చి ప్రార్థన చేసేసావు అంటుంది. అన్ని మధ్యన ఒక ఆమె మంచం మీద పడుకుని ఉంది. వాళ్ళ మనవడి ఇంటికి వెళ్తే ఏమో ఎక్కడ ఉన్నావు ఏంటి అన్నాను. నువ్వు లేదు ఆలేదు, ఏంటి మాట్లాడతలేదు, ఏంటి మాట పడిపోయిందా అన్నాను. లేదండి కోపం వచ్చింది అన్నాడు. ఎందుకు కోపం వచ్చింది అన్న? 10 రోజులు బట్టి లెగుతలేదంట, మీరంట పలకరిస్తకు రాలేదంట, అందుకే కోపం వచ్చిందన్న. మరి నాకేం తెలుసా అన్నాను. తెలవదండి. మరి మీరేమని చెప్పారా? నాకు చెప్పలేదండి. మరి నాకు తెలియనప్పుడు, చెప్పనప్పుడు, నేను చూడనప్పుడు నన్నేం చేయమంటారు అని చెప్పేసాను. అడిగాను. అంతే చెప్తున్నామంటే 10 రోజులు బట్టి మా మాట మాత్రం ఇంటలేదు, రాయలేక బిగిసిపోయింది.